పోలీసులు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అంటే అక్కడ గాయం ఉంది లేదంటే ఇక్కడ అనుమానం ఉందని ఎవరైనా ఒక తొందరపాట్లో ఒక స్టేట్మెంట్ ఇస్తే ముందు ఆ స్టేట్మెంట్కి ఎందుకు ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఆ స్టేట్మెంట్ ఎలా మార్చారు అని మళ్ళీ అనుమానాలు రేకెత్తుతాయి. కాబట్టి ఒక కన్స్ట్రక్టివ్గా దాని ఇన్వెస్టిగేషన్ జరిపి, ఎందుకంటే ఇక్కడ భావోద్వేగాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు వెయిట్ బాబు, జస్ట్ బి వెయిట్, నాకు ఇంకొక 1 minute టైం ఉంది, ప్లీజ్ వెయిట్. ఓకే, పోలీసులు ఇది యాక్సిడెంట్ అని ముందు స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఎందుకు ఇచ్చారు? అది వాళ్ళు చేసిన తప్పు. మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అనలే తప్ప యాక్సిడెంట్ కారు రెడ్ కారు గుద్దేసింది అని అలాంటివన్నీ ఎందుకు చూపిస్తున్నారు? అక్కడ హత్య అని క్లియర్ రుజువులు ఉన్నాయి. దానికి సంబంధించిన కోణంలో ముందు ఇన్వెస్టిగేషన్ చేయాలి. పాల్గారు హత్య అని రుజువు హత్య అని అనుమానాలు మేము కూడా చెప్పాం. మాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఒక 5-6 డౌట్స్ మేము కూడా చెప్పాం. ఒకటి బైక్ పడి ఉండటం, 2 కర్రలు విరిగిపోయి 3 కర్రల మీద రక్తపు మరకలు ఉండటం, ఇవన్నీ అక్కడ ఉన్న సీన్ చూస్తే నా 22 ప్రశ్నలకి జవాబు లేదు. అక్కడ ఉన్న సీన్ చూస్తే ఇది హత్య అని కనబడుతుంది క్లియర్గా. యాక్సిడెంట్ అయితే బైక్ ఒకవైపు, బాడీ ఒకవైపు, బాడీ మీద బైక్ ఉండదు, ఇంత క్లియర్గా కనబడుతుంది. ఆయన పార్స్ చేస్తుండగా కొవ్వూరు హెడ్ లైట్ పడిపోవడం, పగిలిపోవడం, ఆయన ముందే కొట్టేసి ఏదో మందు ఇచ్చేసి ఆయన్ని ప్రాణాపాయాలు తప్పించుకోవడానికి ఆయన ట్రై చేశారా డ్రైవ్ చేయడానికి, గాయాలతో ఇలా ఊగుతూ, ఇది క్లియర్ కనబడుతుంది. పోలీసులు ఎక్స్పర్ట్స్ అంటే. అయితే ఇక్కడ పొలిటికల్ కోణం ఉంది గనక పవన్ కళ్యాణ్ పోయినట్టు లడ్డూ వివాదం క్లియర్. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మీద ఆయన 9 నెలల నుంచి ఎలాంటి మాట్లాడుతున్నారో మీరు అంటే వింటున్నారు. చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాట్లాడద్దు, నన్ను కంప్లీట్ చేయని, కంప్లీట్ చేయని ప్లీజ్. నా గొంతుకే లేదు, ఇంటర్వ్యూలు ఇవ్వనన్నా 5 minutes అని ఒప్పుకున్నా, ప్లీజ్ కూర్చొని మాట్లాడదాం. కంప్లీట్ చేయని, ఒక సెంటెన్స్ కంప్లీట్ చేయని బాబు. నాకు వాయిస్ కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు నా థాట్ ఆఫ్ ప్రాసెస్ పోయింది. ఎవ్రీ సెకండ్ ఇంటరప్ట్ చేస్తే సనాతన ధర్మం గురించి అది. థ్యాంక్ యూ. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇంతకుముందు నేను క్రైస్తవుని అన్నాడు, బాప్తిసం తీసుకున్నాను అన్నాడు, పిల్లలు క్రైస్తవులు అన్నారు. మా నాన్న ఒక హిందూ కాదు, ఆయన కమ్యూనిస్టు భావజాలాలు. మా మదరు పూజ చేస్తే దీపం పెడితే ఆయన సిగరెట్లు వెలిగించుకునేవాడు అన్నాడు. అంత మంచి సెక్యులర్గా ఉన్న ఆయన సిపిఐ సిపిఎంలతో పొత్తులు పెట్టుకున్నాడు, మాయావతి పాదాల మీద పడ్డాడు. అలాంటి వ్యక్తి నేను పుట్టుకతోనే నేను సనాతన ధర్మం గురించి ప్రాణం పెడతాను, నాకు గ్రామంలో 100 మంది కావాలి. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఎలా మాట్లాడుతున్నాడు, అంతకంటే ఘోరంగా ఈయన ఊగిపోయి రేగిపోయి ఆయన జనసేన పార్టీలో మాట్లాడారా లేదో మీరు వీడియోలు చూడండి. ఓకే, ఇక్కడే కొంతమంది రెచ్చగొట్టారా లేదో వీడియోలు పాల్ గారు, ఇక్కడే జన సైనికులు ఏమంటున్నానంటే దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతాయి. ఇప్పటికే రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పు. ఓకే, ఒకసారి అప్పు గురించి వెళ్దాం. 300 కోట్లు క్రైస్తవులు ఉన్నారు, 200 కోట్లు ముస్లింలు ఉన్నారు. ఆయన టార్గెట్ హత్యల గురించి పవన్ కళ్యాణ్ కేవలం ఆయన మత ధర్మం గురించి మాట్లాడితే దాన్ని ఈ హత్యకి ఎలా ముడిపెట్టి చూస్తారు? ఆయన పరమత అసహనాన్ని ప్రదర్శించలేదు, ఆయన తన మతం గొప్పదనం గురించి చెబితే అదే ఈ పాస్టర్ మరణానికి దాన్ని ఎలా ముడిపెడతారు అని జన సైనికులు అంటున్నారు. లేదు, ఆయనకి మతం లేదు, ఆయన మాటల్లోనే వినండి. 30 సంవత్సరాలు ఓకే, ఆయనకి గతంలో లేదు, ఇప్పుడు ఆయనకి ఆయన మత ధర్మం గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆయన మాటల ద్వారా ఆయన మాటలు ఉండు బాబు. ప్రశ్న చిన్నది ఉంటుంది, ఆన్సర్ ఎక్కువ ఉంటుంది. నువ్వు 20 ప్రశ్నలు వేయొద్దు, ఇదే లాస్ట్ ఆన్సర్. వీళ్ళకి ఎందుకంటే నాకు 1:30 కాన్ఫరెన్స్ కాల్ చాలా ఇంపార్టెంట్ అని ముందే చెప్పాను, నేను ఇంటర్వ్యూ చేయలేనని. చివరి మాట ఏంటంటే ఆయన
నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. నా దగ్గర టెక్స్ట్లు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. ఆయన రెచ్చగొట్టిన తర్వాతే ఇప్పుడు రెచ్చిపోతున్నారు ఫెనాటిక్స్. ఇప్పుడు హిందూస్లో, ముస్లింలో, క్రిస్టియన్స్లో ఫెనాటిక్స్ ఉంటారు. నేను ఏ మతాన్ని రెచ్చగొట్టను. ఒక శాంతి దూతగా హిందువుల కొరకు లడ్డూలు వివాదం ఆయన రెచ్చగొడితే నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి రెచ్చగొట్టొద్దు అని ఆర్డర్ తీసుకొచ్చా, కమిషన్ వేయించా. అది ఎందుకంటే తిరుపతిని హిందువులకు అప్పచెప్పేయండి, 1000 కోట్ల ఆస్తి. హిందూ ధర్మం వాళ్ళు, క్రైస్తవులు చర్చిలు ఎలాగో, ముస్లిం లీడర్స్ మాస్క్ని ఎలాగో, హిందువులు, హిందూ ప్రీస్టులు టెంపుల్ నడుపుకోవాలి. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ, ఆర్టికల్ 35 రిలీజియస్ ఫ్రీడమ్. నేను హిందువుల కొరకు పోరాడుతున్నాను. వాళ్ళకి న్యాయం. క్రిస్టియన్స్కి ఒక దేశం ఉన్నప్పుడు, క్యాథలిక్స్కి 744 మందికి ఒక దేశమే ఇచ్చేసాం, వాటికన్, క్రిస్టియన్, క్యాథలిక్, పోప్స్కి. మరి ఇక్కడ 34 లక్షలు ఉన్న హైందువులకి ఒక దేశం ఎందుకు ఇచ్చకూడదు? అక్కడ శాంతిగా ఉంటారు కదా, రోజు కొట్టుకోవడం ఎందుకు? కావాలంటే టెరిటరీ చేసేయండి. లేదా రెచ్చగొట్టిన వాటిలో లడ్డూల్లో ఇది కలిపారు, అది కలిపారు, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, ఈ వద్దు అంటున్నాను. మానేయండి ఇప్పటికైనా. లేదా 2 తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండం అయిపోతాయని ఒక రాజమండ్రి అమలాపురం ఎక్స్ఎంపీ అన్నాడు. నేను ఒక శాంతి దూతగా ఆయన కూడా తిట్టాను ఆ ఎక్స్ఎంపీని. ఓకే, హర్ష్ కుమార్ ఏమన్నా అగ్నిగుండం అవుతుంది అంటావేటని పోలీసుల ముందు వార్నింగ్ ఇచ్చా, షట్ యువర్ మౌత్ అని. హర్ష్ కుమార్ ఏమన్నాడంటే, ఎవరు ఒకవేళ ఇది హత్య అయితే దానికి ఏ ఉన్మాదుల కారణం? క్రిస్టియన్ ఉన్మాదులా, హిందూ ఉన్మాదులా, ముస్లిం ఉన్మాదులా, ఏ ఉన్మాదుల కారణం? మరి కాన్ఫరెన్స్ కలుపు పాల్గారు అంటే ఇప్పటికే లేట్ అయింది. పాల్గారు కాన్ఫరెన్స్ కాల్ 1:30 అన్నారు. ఆయనతో ముందు రమేష్ గారికి ముందు ఆయన సురేష్ పాల్గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీరు ఎయిర్పోర్ట్ 1:30 కాన్ఫరెన్స్ కాల్, నా అసిస్టెంట్ 1:40 అని. ఓకే, ఒక పని చేద్దాం పాల్గారు. అంటే మీరు చాలా ఓకే ఫైనల్ నేను కన్క్లూడ్ చేస్తాను. ఒక పని చేద్దాం పాల్గారు, మీరు నేను కలిసి కూర్చుని పరమత అసహనాన్ని తగ్గించాలంటే ఏం చేయాలనే దానిపైన మాట్లాడదాం. మీరు సిద్ధంగా ఉన్నారా పాల్గారు? పరమత అసహనాన్ని తగ్గించడానికి ఏం చేయాలన్న దానిపైన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారా? తర్వాత మన ఇద్దరం కలిసి మాట్లాడదాం. అదే ఇంపార్టెంట్. శాంతిగా దేశం నడవాలి. అందుకే 3 రోజులు రెడీ, ఆర్టీవీ రెడీ. పెద్ద నాయకులు, బీజేపీ నాయకులు కలిశాను. ఓకే, మేము శాంతి కొరకే నేను ఫైట్ చేస్తున్నాను. ఇక్కడ ఇండియాలో ఎందుకున్నానంటే శాంతి. రమేష్ గారిని కూడా లైన్లో తీసుకో. ఏమైంది? అంతే. ఆ పెద్ద సీనియర్ లాయర్ రమేష్ గారు శాంతి 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 అని హిందువులు ఓం శాంతి అంటారు, ముస్లిమ్స్ పీస్ బి అంటారు, ఇస్రాయలీస్, జ్యూస్, క్రిస్టియన్స్ జేసు ప్రభు ఏమన్నారంటే ఏకైక రక్షం, ఐ గివ్ మై పీస్ అంటూ యూ అన్నారు. శాంతి రిలీజియస్ లీడర్స్ అందరూ కోరుకుంటున్నారు. దీన్ని పొలిటికల్ అజెండా కొరకు యూపీలో ఎందుకు 40 మంది ఎంపీలు ఓడిపోయారు? ఆయన యోగి ఆదిత్యనాథ్ రాడికలైజ్ చేసినందుకు సెక్యులర్ లీడర్ అఖిలేష్ని గెలిపించారు. పొలిటిసైజ్ చేయొద్దు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, ఇతర ధర్మాలని గౌరవించాలి. యేసు ప్రభు తప్ప వేరొక రక్షకులు లేనని నా నమ్మకం నేను ప్రకటించుకుంటాను. నేను ఎప్పుడైనా రాముణ్ణి కృష్ణుని, రాముణ్ణి, బుద్ధుని తిట్టానా? లేదు. ఎవరైనా తిడితే నేను సహించానా? లేదు. మహేష్ లాంటి వాళ్ళని నేను ఎందుకు అరెస్ట్ చేయించాను? కొంతమంది హిందువులు క్రైస్తవ నాయకులందరికీ నేను చెప్తున్నాను, మహావిష్ణువుని వెంకటేశ్వర స్వామిని తిట్టుకుంటున్నారు. మరి ఈ పరమత అసహనం తొలగించడానికి ఏం చేయాలి? అవి దాడులకు కారణమవుతున్నాయని అంటూ ఉన్నారుగా. దౌ షల్ నాట్, బైబుల్లోనే ఉంది, ఇతర దేవతలను దూషించకండి. చెప్పండి, యేసు ప్రభు ఏకైక రక్షకుడు ఎలాగో 2000 సంవత్సరాల కిందట ఎలాగొచ్చి చనిపోయారు. సర్వపాప తద్రక్తం పరమాత్మైన పుణ్యదానం. ఇది యేసు ప్రభు గురించి చెప్పుకోండి. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్ 35 రిలీజియస్ ఫ్రీడమ్, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, ఆర్టికల్ 14 అందరికీ ఈక్వాలిటీ. ఎవరిని తిట్టకండి.
క్రైస్తవ నాయకులు ఇతరులు తిట్టకూడదు, కరెక్ట్, ఇతర దేవస్థలు దూషించకూడదు. కరెక్ట్. అలాగే హిందూస్ చర్చిలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు అందరికీ కోపం అంటే ఫిబ్రవరి 10ని ఆయన ఒక లెటర్ రిలీజ్ చేశాడు ఆంధ్రాలో అఫీషియల్ గా 26 జిల్లాలకి ఏమని, ప్రతి మండలంలో ఎన్ని చర్చిలు ఉన్నాయో తెలుసుకోండి అని. దాన్ని నేను ఖండించాను. మళ్ళీ మార్చి 5న ఆయన తప్పు అయిపోయిందని విత్డ్రా చేసుకున్నాడు. మరి ప్రతి మండలంలో ఎన్ని చర్చిలు ఉన్నాయన్నప్పుడు ఎన్ని మందిరాలు ఉన్నాయి, ఎన్ని మాస్కులు ఉన్నాయని అంటే ఆయన ఓఎస్డి కే ఆనంద్ అంటే ఈ గొడవలు లేకపోను. ఆయన ఏదో చేసుకెళ్ళిపోతున్నాడు, ఏదో మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాడు. ఓకే, కే పాల్ గారు సక్సెస్ అవ్వడు, అంటే జీరో అయిపోయాడు. నో మీరు విశ్వశాంతి కోసం ప్రయత్నించినటువంటి వ్యక్తి, విశ్వశాంతి కోసం యుద్ధాలని ఆపి ఒక శాంతి మార్గాన్ని చూపించాలని మీరు ఎంతో పోరాటం చేశారు. నిజంగా ప్రపంచం మిమ్మల్ని గుర్తించింది. కానీ ఇలాంటి సమయంలో అలాంటి వ్యక్తిగా ఉన్న మీరు ఇలాంటి సమయంలో పోస్ట్ మార్టం రిపోర్టు ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన రప్పించండి అని ఆ వచ్చే కొన్ని గంటలు వేచి చూస్తే బాగుంటుందా? మీరు కూడా కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అని కొన్ని విమర్శలు వస్తున్నాయి. లేదు, అవినీతి జరిగినప్పుడు ఎత్తి చూపించా. డొనాల్డ్ ట్రంప్ నా శిష్యుడు, క్యాంపెయిన్ చేశాను 2016లో, 94 నుంచి నా మీటింగ్లో అటెండ్ అయ్యా. కానీ ఆయన ఇండియా వచ్చినప్పుడు 2020 ఫిబ్రవరి 24 దాడులు జరిగినప్పుడు ఖండించినందుకు బైడెన్కు మద్దతు ఇచ్చా. 3 రాష్ట్రాల్లో స్వింగ్ స్టేట్లో ఓడించి 44,000 ఓట్లలో 3 రాష్ట్రాలు పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్ 2016లో గెలిపించింది. 2020లో ఓడించినప్పుడు ఇప్పుడు ఆయన సరెండర్ అయ్యి సత్యాన్ని తెలుసుకొని కాంప్రమైజ్. ఎందుకు ఆయన నేను ఖండించాను? నా బుక్ చదవండి, సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ అని. క్రిస్టియన్ అయినా, బైడెన్ క్యాథలిక్, క్రిస్టియన్ కాదు. ఒక క్యాథలిక్ ని గెలిపించాను కానీ ఒక క్రిస్టియన్ ని ఖండించాను. 260 కోట్ల మంది క్రైస్తవులు నాతో అప్సెట్ అయ్యారు, కానీ దేవుడు గెలిచాడు, సత్యం గెలిచింది. నేను ఇక్కడేమంటున్నానంటే ఒక ప్రపంచ శాంతి దూతగా రెచ్చగొట్టే మాటలు ఆడినప్పుడు అది తప్పు. పోలీసులు రాజమండ్రిలో దైవజనుల్ని లాఠీ చార్జ్ చేసినప్పుడు అది తప్పు. ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇది యాక్సిడెంట్ అని చూపించడం తప్పు. యాక్సిడెంట్ అని చూపించడం తప్పు. మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తప్పు. పవన్ కళ్యాణ్ అలా మాట్లాడకూడదని తమ్ముడు నేను అడుగుతున్నా సామంగా. ఓకే, ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడం నేను దూషించానా? ఓకే, పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ప్రజలు రెచ్చిపోతారు. శాంతిగా మాట్లాడు. నేను ఎలా మాట్లాడుతున్నాను అలా మాట్లాడు. మీ బట్టలు పీకేస్తాం, నెక్కడిగా నడిపిస్తాం, చంపేస్తాం, సనాతన ధర్మం కొరకు చచ్చిపోతాను, 100 మంది నాకు చచ్చిపోయిన వద్దు, ఈ మాటలొద్దు. అంటే వేరే మతస్థుల మీద దాడి చేయండి అని పవన్ కళ్యాణ్ ఎక్కడ అనలేదుగా. అన్నారు అని పోర్ట్రేట్ చేసే విధంగా మీలాంటి వాళ్ళు మాట్లాడటం కరెక్టేనా? ఆయన లడ్డూ వివాదంలో కానీ జనసేన మీటింగ్లో కానీ అన్ని రెచ్చగొట్టిన మాటలు ఆడారండి. ఆయన్ని గెలిపించిన వర్మానే వాళ్ళ పిల్లలే సరికదా, ఆ వర్మాని అన్నయ్య మాట్లాడాడు. అవి రాజకీయాలు, అది వద్దు, అది వద్దు. అందరినీ రాజకీయాలతో ఎందుకు ముడిపెడుతున్నారు? ఈ ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, త్వరగా రావాలి, ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ కావాలి. 10 నిమిషాల వ్యవధిలో కార్లెన్ని కాదు. నేను ఎందుకు అంటున్నానంటే ఇది మణిపూర్లో ముందు ఒక హత్య జరిగింది, తర్వాత 10 హత్యలు, తర్వాత లక్షల మంది కనిపించట్లు 1000 హత్యలు. నెక్కడి క్రిస్టియన్స్ అందరినీ నెక్కడి చేసి చర్చిలు 1000 కూల్చేశారు. అదే చేశాడు పవన్ కళ్యాణ్. ఎన్ని చర్చిలు ఉన్నాయని లెటర్ ఎందుకు పంపాడు? బాహ్యంగా ఆయన క్షమాపణ చెప్పాలా వద్దా? నువ్వు చర్చిలు ఎన్నున్నాయి లెక్క పెట్టమని అఫీషియల్గా ఒక డిప్యూటీ సీఎంగా ఆయన ఓఎస్డి కే ఆనంద్ ద్వారా ఫిబ్రవరి 10, 2025లో ఎందుకు లెటర్ పంపాడు? మళ్ళా అది తప్పు అయిందని మార్చి 5లో 2025 రోజుల్లో ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? అదే లెటర్లో ఎన్ని ముస్లిం మాస్కులు ఉన్నాయి, ఎన్ని మందిరాలు ఉన్నాయి ఇల్లీగల్గా అంటే గొడవ లేకపోను కదా. ఆయన విధి విధానాలు మాకు హిందీ భాష రుద్దకండి అని అన్నాడు ఆయనే. ఆ వీడియోలు చూడండి.
ఇప్పుడు మనకి హిందీ భాష ఎందుకు వద్దు, వాళ్ళ డబ్బులు కావాలా, ఈ రెచ్చగొట్టు అంటారు. అందుకనే స్టాలిన్, కేజ్రీవాల్, ఇక్కడ రేవంత్ రెడ్డి, ఆ విషయంలో కేసీఆర్, కేటీఆర్ దేశం అంతా ఒకటైపోయింది.